హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీ పార్ట్ 5లో చూద్దాం. మీరు పార్ట్ 4లో ఆ సైన్, కాస్, ట్యాన్ హ్యాండ్ రూల్లో నేర్చుకున్నారు, అంటే చేత్తో ఆ వాల్యూస్ అన్నీ నేర్చుకున్నారు. ఇప్పుడు వాటినే నెక్స్ట్ మనకి కాట్, సీకెంట్, కొసికెంట్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ప్రతిదానికి వరుసగా ఫార్ములా చూస్తే, నెక్స్ట్ ట్యాన్ చేసాం కదా లాస్ట్ వీడియోలో. ఒకవేళ చూడకపోతే ఇక్కడ పైన ఉన్న ఐ బటన్ క్లిక్ చేయండి, వస్తుంది. లేకపోతే నా ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ కాట్ కదా, కాట్ తీటా. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే, కాట్ తీటాకి రెడ్ పెన్తో రాస్తాను, ఇంపార్టెంట్ కాబట్టి. కాట్ తీటాకి ఫార్ములా రూట్ ఫింగర్స్ అబోవ్ బై రూట్ ఫింగర్స్ బిలో. ఇది కాట్ తీటాకి. ఓకే, ఇప్పుడు మనం ప్రతిదానికి క్యాలిక్యులేట్ చేద్దాం. మనం లాస్ట్ వీడియో చూసినట్టు మన హ్యాండ్లో చెక్ చేసుకుంటే 0, 30, 45, 60 అండ్ 90 కదా. ఇప్పుడు ఫస్ట్ కానీ లెక్కేసుకుంటుందాం. కాట్ 0 డిగ్రీస్. కాట్ 0 ఎంత? ఇప్పుడు ఈ వేలు మూసేద్దాం. ఇప్పుడు ఫింగర్స్, రూట్ ఫింగర్స్ అబోవ్ బై రూట్ ఫింగర్స్ బిలో కదా. ఇప్పుడు ఫింగర్స్ అబోవ్ ఎన్ని ఉన్నాయి? 4, అంటే రూట్ 4 బై రూట్ ఫింగర్స్ బిలో అన్నాడు. ఫింగర్స్ బిలో 0 కదా, అంటే రూట్ 0. ఇప్పుడు సంథింగ్ బై 0 ఎంత? 0నే కదా. సారీ, అన్డిఫైన్డ్. సంథింగ్ బై 0 అన్డిఫైన్డ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కాట్ 30 డిగ్రీస్ చూసుకుంటే, ఇప్పుడు 30 డిగ్రీస్ ఇది మన ఫార్ములా ఉపయోగిస్తే రూట్ ఫింగర్స్ అబోవ్ బై రూట్ ఫింగర్స్ బిలో. ఫింగర్స్ అబోవ్ ఎన్ని? 3, అంటే రూట్ 3 బై ఫింగర్స్ బిలో ఎన్ని? 1, అంటే రూట్ 1. రూట్ 3 బై రూట్ 1 ఎంత? 1 కదా. రూట్ 3 బై 1 రూట్ 3. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కాట్ 45 ఎంతో చూద్దాం. ఇప్పుడు కాట్ 45, ఈ వేలు మూసేయండి. ఇప్పుడు రూట్ ఫింగర్స్ అబోవ్ అంటే పైన 1, 2, రూట్ 2 బై ఫింగర్స్ బిలో 2, అంటే రూట్ కాబట్టి రూట్ 2. రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకు 1 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కాట్ 60 డిగ్రీస్. ఇప్పుడు కాట్ 60 డిగ్రీస్ చూద్దాం. ఇప్పుడు 60 డిగ్రీస్ అంటే ఈ వేలే కదా, ఇది మూసేయండి. ఏమొస్తుంది? రూట్ ఫింగర్స్ అబోవ్ బై రూట్ ఫింగర్స్ బిలో కదా. ఇప్పుడు రూట్ ఫింగర్స్ అబోవ్ అంటే 1 ఉంది కాబట్టి రూట్ 1 బై రూట్ ఫింగర్స్ బిలో 1, 2, 3 3 ఉన్నాయి కాబట్టి రూట్ 3. రూట్ 1 ఎంత? 1 బై రూట్ 3. ఇది కాట్ 60 వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ కాట్ 90 డిగ్రీస్, ఇంకా లాస్ట్ది. ఓకేనా? కాట్ 90 డిగ్రీస్. ఇప్పుడు చూడండి, 90 డిగ్రీస్ అంటే ఈ వేలే కదా, ఇది మూసేద్దాం. మూసేస్తే రూట్ ఫింగర్స్ అబోవ్, దీనిపైన ఇంకేం వేలు లేవు కదా కాబట్టి 0, రూట్ 0 బై ఫింగర్స్ బిలో. రూట్ బిలో ఎన్ని? 1, 2, 3, 4, రూట్ 4, అంటే 0 బై సంథింగ్. రూట్ 0 అంటే 0 కదా, 0 బై సంథింగ్ 0. ఓకేనా? ఇలా మనం కాట్ తీటాకి ఫార్ములా రూట్ ఫింగర్స్ అబోవ్ బై రూట్ ఫింగర్స్ బిలో. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే సీకెంట్ తీటా, దానికి ఫార్ములా చూద్దాం. ఓకేనా? సీకెంట్ తీటాకి ఫార్ములా గుర్తుంచుకోండి, 2 బై రూట్ ఫింగర్స్ అబోవ్. ఓకేనా? రూట్ ఫింగర్స్ అబోవ్, 2 బై రూట్ ఫింగర్స్ అబోవ్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి సీకెంట్ తీటాకి. అంటే ఇప్పుడు మనం ప్రతిదానికి ఇలా వాల్యూస్ గుర్తుపెట్టుకోలే,
గుర్తుపెట్టుకోలేము కాబట్టి ఇలా ఫార్ములాస్ రకంగా డివైడ్ చేసి మీకు చెబుతున్నాను. ఓకే కదా. ఇప్పుడు మనం సీకెంట్ 0 చూద్దాం. సీకెంట్ 0 ఎంత? సీకెంట్ 0 మన ఫార్ములా ఉపయోగిస్తే తెలుస్తుంది. సీకెంట్ 0 డిగ్రీస్ అంటే ఇదే కదా, ఇది క్లోజ్ చేద్దాం. సీకెంట్ 0 2 బై రూట్ ఫింగర్స్ అబోవ్ 1 2 3 4 2 బై రూట్ 4 ఎంత వాల్యూ? రూట్ 4 వాల్యూ 2 కదా, 2 క్యాన్సిల్ 1 వస్తుంది, అంటే సీకెంట్ 0 1. ఇప్పుడు నెక్స్ట్ సీకెంట్ 30 డిగ్రీస్. సీకెంట్ 30 డిగ్రీస్ వాల్యూ చూద్దాం. సీకెంట్ 30 అంటే ఇదే కదా, ఇది మూయండి. ఇది మూసిన తర్వాత 2 బై రూట్ ఫింగర్స్ అబోవ్ 2 బై రూట్ ఫింగర్స్ అబోవ్ ఏంటి 1 2 3 అంటే 2 బై రూట్ 3. ఇప్పుడు నెక్స్ట్ సీకెంట్ 45 డిగ్రీస్. సీకెంట్ 45 డిగ్రీస్. ఇప్పుడు 45 డిగ్రీస్ చూసుకుంటే ఇది అవుతుంది 2 బై రూట్ ఫింగర్స్ అబోవ్ ఏంటి 1 2 కాబట్టి 2 బై రూట్ 2. దీన్ని మనం ఇంటూ రూట్ 2 బై రూట్ 2 చేస్తే, దీన్ని రేషనలైజ్ చేస్తే 1 రూట్ 2 వస్తుంది. ఓకేనా, దాన్ని రేషనలైజ్ చేస్తే మనకు రూట్ 2 వస్తుంది. 2 రూట్ 2 బై 2 క్యాన్సిల్ అయ్యి రూట్ 2 మిగులుతుంది మనకి. సీకెంట్ 45 రూట్ 2. ఇప్పుడు నెక్స్ట్ సీకెంట్ 60. ఓకేనా, సీకెంట్ 60. ఇప్పుడు 60 డిగ్రీస్ అంటే ఇదే కదా, ఇది క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేస్తే మనకు ఫార్ములా 2 బై రూట్ ఫింగర్స్ అబోవ్ ఏంటి 1 అంటే రూట్ 1 ఎంత 1 కదా, 2 బై 1 2. ఇప్పుడు నెక్స్ట్ సీకెంట్ 90 ఎంత చూద్దాం. సీకెంట్ 90 అంటే ఈ ఫింగర్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే అబోవ్ ఎంత 0 కాబట్టి 2 బై రూట్ 0 ఎంత 0. ఎనీథింగ్ బై 0 ఈక్వల్ టు అన్డిఫైన్డ్. ఓకేనా, అన్డిఫైన్డ్. ఇప్పుడు మనం కోసికెంట్లోకి వెళ్దాం. రెడ్ పెన్తో రాస్తున్నా. కోసికెంట్ తీటా వెళ్తే మనకు ఫార్ములా 2 బై రూట్ ఫింగర్స్ బిలో. మీరు ప్రతిదానికి ఈ 6 కాబట్టి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ప్రతిదానికి ఒక్కోదానికి 6 కాబట్టి, ఒక్కోదానికి ఒకటే కాబట్టి ఆ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనకి ఇలా 5 వాల్యూస్ దాకా వస్తాయి కదా. ఆ ఒక ఫార్ములాను గుర్తుపెట్టుకోండి, ఈజీనే ఉంటాయి మనం ప్రాక్టీస్ చేసిన కొద్దీ. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకుంటే 2 బై రూట్ ఫింగర్స్ బిలో. ఇప్పుడు నేను ప్రతిదానికి కొసికెంట్ 0 అలా రాయట్లేదు. ఫస్ట్ది ఎంత 0, 2 బై రూట్ ఫింగర్స్ బిలో. 2 బై రూట్ ఫింగర్స్ బిలో ఎన్ని 0, 2 బై రూట్ 0. ఎనీథింగ్ బై 0 ఎంత అన్డిఫైన్డ్. నెక్స్ట్ 30 డిగ్రీస్ కదా, 2 బై రూట్ ఈ ఒకటి ఉంది కాబట్టి రూట్ 1 ఎంత 1 అంటే 2 బై 1 2. నెక్స్ట్ 2 బై రూట్, ఇప్పుడు 45 డిగ్రీస్ కాబట్టి 45 ఇది వస్తుంది. కింద ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి 2 బై రూట్ 2 బై రూట్ 2ని మనం రేషనలైజ్ చేస్తే మనకి రూట్ 2 వస్తుంది, ఎందుకంటే సేమ్ ఇక్కడ కూడా చేసాం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ 60 డిగ్రీస్ అంటే ఈ వేలు మూయాలి కాబట్టి క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ 3 ఉంటాయి. 2 బై రూట్ ఫింగర్స్ బిలో కాబట్టి కింద 3, 2 బై రూట్ 3. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఈ వేలు మూయాలి 90 డిగ్రీస్ కాబట్టి 90 డిగ్రీస్. ఈ వేలు మూస్తే ఏంటి రూట్ 2 బై రూట్ ఫింగర్స్ బిలో 1 2 3 4. ఇప్పుడు 2 బై రూట్ 4 అంటే ఎంత 2 కదా, 2 క్యాన్సిల్ అయిపోయి మనకు 1 మిగులుతుంది. ఓకేనా, ఇలా మనకి ఫార్ములాస్ ఉన్నాయి ప్రతిదానికి కనుక్కోవడానికి ఈజీగా. అంటే ఇప్పుడు మనం ప్రతిదానికి సపరేట్ వాల్యూ కనుక్కోలేకుండా ఇవన్నీ కాట్ తీటాకి, సీకిన్ తీటాకి, కొసికిన్ తీటాకి ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు సైన్ తీటాకి, ట్యాన్ తీటాకి, కాస్ తీటాకి కూడా ఫార్ములాస్ పెట్టా. నాకు తెలిసి మీరు చూసే ఉంటారు. చూడకపోతే ఐ బటన్ క్లిక్ చేయండి. ఓకేనా, ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రవీణ్ కర్లపూడి. థ్యాంక్ యూ.